సిద్ధంగా ఉన్నారు. అక్కడ నాగరాజు మనకి స్థానికంగా అంటే ఈ ఫైర్ని దగ్గరగా చూసిన నాగరాజు ఉన్నారు. నాగరాజు, నా వాయిస్ వినిపిస్తుందా నాగరాజు మీకు? నాగరాజు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో నాగరాజు, ఏం జరిగింది ఇప్పుడు మనకి ఇరుసు మండలంలో జరుగుతున్న ఇంత దట్టమైన పొగలు చూస్తున్నాం, మంటలు చూస్తున్నాం, ఏం జరిగింది? మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, ఏం జరిగింది? హలో నాగరాజు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్, టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నట్టుంది. సుందరామయ్య గారు, మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 300 ఫ్యామిలీలు మాత్రమే ఖాళీ చేయించారు. మీరు చెప్తున్నది ఏదైతే మండని ఏదైతే గ్యాసెస్ ఉన్నాయో లేకపోతే చమురు ఉందో మండనేది ఉంది, మండుతున్నది ఉంది. ఎందుకంటే వస్తున్న ప్రెషర్ దాంట్లోన గాలి కూడా సహకరించాలి, ఎందుకంటే ఆక్సిజన్ కలవాల్సిన అవసరం ఉంది ఫైర్కి. ఇది కాకుండా వెళ్తుంది కాబట్టి చాలా తీవ్రమైన ఒక దీనిగానే మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఖాళీ చేయించిన 300 ప్రాంతాలు సరిపోతాయంటారా సుందరరామయ్య గారు? మనకి అంతకంటే ముందుగా ఆ స్థానికుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారో నాగరాజు ఉన్నారు. నాగరాజు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఏం జరిగింది ఇరుసు మండలంలో? ఇప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, ఈ మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, ఏం జరిగింది ఇక్కడ? పొగలు రావడానికి ముందు గ్యాస్ వచ్చేసిందండి. గ్యాస్ వచ్చిన తర్వాత లక్కవరం అంతా ఇరుసు మంది లక్కవారం మనిషి కింద కప్పేసిందండి. మనిషి కింద కప్పేసిన తర్వాత అప్పుడు పోలీసుల సిబ్బంది వచ్చిందండి. పోలీసు సిబ్బంది వచ్చిన తర్వాత పోలీసులు లక్కవారం అక్కడ ఆఫ్ చేశారండి. అక్కడ ఆఫ్ చేసి ఇటు మంది ఆఫ్ చేశారండి. ఆ ఊరోళ్ళు అందరూ ఖాళీ చేసిన తర్వాత ఒక అరగంటకి లక్కవారానికి స్మెల్ వచ్చేసిందండి. ఆయిల్ స్మెల్ వచ్చిన తర్వాత ఒక అరగంటకి దగ్గరలోకి వెళ్ళి పొగ మంచుల కింద పట్టేసిందండి. అప్పుడు బ్లోట్ ఫైర్ చేశారండి. ఫైర్ ఓకే. అంటే ముందు అంటే లక్కవరానికి ఇరుసు మండలానికి ఎంత దూరం ఉంది నాగరాజు? ఒక కిలోమీటర్న్నర ఉంటుందండి. అంటే కిలోమీటర్న్నర వరకు మొత్తం ఈ గ్యాస్ అంతా పట్టి కనిపించింది మీకు? కనిపించారు. 2 కిలోమీటర్ల దాకా కనిపించింది సార్. మేము లక్కవరం బట్టెలంకలో ఉన్నామండి. 2 కిలోమీటర్ల దాకా కనిపించిందండి. కనిపించి స్మెల్ వచ్చింది సార్. అంటే స్మెల్ వచ్చిన తర్వాతే వాళ్ళు ఫైర్ చేశారా? స్మెల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుందనండి. అప్పుడు మేఘాల కింద పట్టేస్తే అప్పుడు ఇంకా పరిస్థితులు సిచ్యువేషన్ దారుణంగా వచ్చిందండి. ఊపిరి అందట్లేదు. ఆ సిచ్యువేషన్ లో ఇసుమండ లక్కవరం ఎక్కువ కొట్టిందండి. అప్పుడు బ్లోడ్ పేల్చారండి, ఫైర్ చేశారండి. ఓకే ఓకే. ఎలాగా అంటే మీకు ఎంత భయాందోళన కలుగుతున్నాయి? ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండమంటున్నారా, వెళ్ళిపోమంటున్నారా? ఆ ప్రాంతంలో వెళ్ళిపోమంటున్నారు. ఇంకా ఫైర్ చేశారు కదండి, ఇంకా మంటల కింద వచ్చాను. నేను గట్టిగా వీడియోలు పెట్టానండి మీ ఆయనకి. ఫైర్ చేస్తారండి, ఇంకా ఫైర్ అయిపోతుందండి. వాతావరణం కూడా బాగాలేదు సార్, చల్లగానే ఉన్నది. అదే వాతావరణం కూడా మేఘాలు మబ్బులుగా ఉందండి, భయంకరంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు మిమ్మల్ని? అధికారులు భయపడద్దు అంటున్నారా, లేకపోతే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారా? భయపడద్దు అండి. ఇంకా పేరు వచ్చి చాలా దారుణంగా వస్తుందండి సౌండ్ అయ్యింది. ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీస్? పిల్లలు కావచ్చు, లేకపోతే మిగతా గ్రామంలో ఉండే పెద్దలు కావచ్చు, అంటే ముసలి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బయటికి ఎక్కడికైనా మీరు? బయటికి తీసుకొచ్చారు. ఇసుమంది గ్రామం లక్ష్మణం అందరూ బయటికి పంపించేసిన తర్వాత గ్యాస్ అయ్యి అప్పుడు ఫైర్ చేసిన తర్వాత ఆ ఊర్లంటిది గ్యాస్ అయ్యి తగ్గిపోయింది సార్. అంటే ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు? ఇటు చుట్టుపక్కల మనకి రాజోలు ఉంది, మలిక్పురం ఉంది, ఎందుకంటే లక్కవరానికి కావచ్చు, లేకపోతే ఇరుసు మండలం కావచ్చు. 2-3 కిలోమీటర్ వెళ్ళారండి సార్. 3 కిలోమీటర్స్ దాకా వెళ్ళారండి. కాదు నాగరాజు, అంతకు ముందు మీరు పాసర్లపూడి బ్లోఅవుట్ చూసారా మీరు ఎప్పుడైనా? చూసామండి. పాసర్లపూడి చూశారు, తర్వాత నగరంలో జరిగింది 2014 ప్రమాదం చూశారు, మీరు అందరూ పరుగులు పెట్టారు, ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు మనిషి హాని కాలేదండి, మనిషి కాలేదండి. అదే ఏమనిపిస్తుంది? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అనిపిస్తుందా మీకేమైనా? మరి ఇలా జరిగిందంటే ఇది పాతసారి, ఇది ఎప్పుడు మళ్ళా కొత్త రిమైండింగ్ చేశారు. కొత్త చేసినట్టు ఇలా వచ్చిందండి. మరి అతను వాళ్ళకు ఉండాలి కదండి. వాళ్ళకు ఉండి ఎలాగంటే ఏదైనా ఉందంటే ఎవరికి ఏదైనా ప్రమాదమే కదా సార్, ప్రమాదమే కదండి. ఎవరికి ఏదైనా జరిగినా ఈ చుట్టుపక్కల ఆవుకైనా గేదెకైనా ఏదైనా జీవ అన్నది ఏమన్నా అవుతే మనకి బాధే కదండి. ఇప్పుడు కాబట్టి ఏదో బ్లోడ్ చేసి దగ్గరలో ఉండి తెలుసుకుని చేశారండి.
అంటే ఇప్పుడు మీ అందరినీ దాదాపు ఇప్పుడు 300 కుటుంబాలను ఫస్ట్ ఖాళీ చేయించమంటున్నారు. ఎక్కడైతే ఇరుసు మండలం ఉంది, తర్వాత లక్కవరం మీరు చెప్తున్నది ఉంది. మళ్ళీ మీ అందరికి ఎక్కడైనా ఏదైనా పునరావాసం ఇచ్చారా వెళ్ళడానికి? ఏమేమి లేదు సార్, ఇప్పుడు మట్టి కాయలు చేసి అలాగా పైరు మీద ఉన్నారండి, గంటల కార్లు అవి పట్టుకుని. ఉమ్. అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఎన్ని గంటలకి జరిగింది మీరు అనుకున్న టైంకి? మేము 1:30కి వచ్చామండి, కరెక్ట్గా అరగంటలో పైరు చేశారండి. 2ంటికి 2ంటికి పైరు చేశారండి. 12 గంటలకు వచ్చిందా ఇది పొగలన్నీ? 12 గంటలు స్టార్ట్ అవుతుందండి పొగలు. రైట్ నాగరాజు, మనతో పాటు ఇక్కడ ఆ లోకల్గా ఉండే సర్పంచ్ కుమారుడు ఉన్నాడు రమేష్. రమేష్, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్. రమేష్, ఏంటి ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఎందుకంటే సర్పంచ్ మీ ఫాదర్ ఉన్నారు, ఆ లోకల్గా ఉండే ఇదంతా తెలిసి ఉంటుంది. 3 గంటలు అవుతుంది సార్. అది ఫైర్ అయ్యే ముందు మామూలుగా పొక్క కింద వచ్చింది సార్, అది స్మోక్ కింద వచ్చింది. మేము స్మోక్ కింద వచ్చేటప్పటికే ఊరంతా మేము ఆల్రెడీ మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏంటి ఊరు వస్తుందని చూసి మాకు భయం వేసి ఇది వరకు నగరాన్ని ఒకటి జరిగింది, అక్కడ పాచిలపూడి బ్లోట్ దగ్గర జరిగింది కదా సార్ ఇదే సంఘటన. అందుకని మేము ఏం చేసామంటే ముందే అప్రమత్తంగా కుర్రోళ్ళందరినీ బళ్ళు ఇచ్చుకుని మొత్తం ప్రతి ఒక్కరిని ఎవరి ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా బయట ఊళ్ళకి తరలించేయడం జరిగింది సార్. ఓకే. మొత్తం అందరినీ బయట ఊళ్ళకి తరలించేసి మా పక్క గ్రామాలకు కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని గ్రామాలకి అనౌన్స్మెంట్ ఇచ్చారు? ఎంతమందిని పంపించారు? మాకు ఇప్పుడు మా పక్క గ్రామం లక్కవరం గ్రామం అనౌన్స్మెంట్, మళ్ళీనేమో విశ్వేశ్వరపురం కూడా అనుకూలంగా విశ్వేశ్వరపురం కూడా వెళ్ళమని చెప్పేసి స్థానికులు అక్కడ ఉంటే ఒక అతను ఫోన్ చేసి చెప్పారండి అక్కడ కూడా అనౌన్స్మెంట్ ఇమ్మని. అంటే అది వేయటి వెళ్తుందంటే గాలి అంతా ఇలాగా లక్కవరం ప్లస్ మళ్ళీ విశ్వేశ్వరపురం ఇటు వస్తుంది అనమాట అండి గాలి. ఓకే. ఆ సైడ్ వస్తుంది ఒకటి మొత్తం అందరూ ఎలక్ట్ అయి ఉన్నాయి. అప్పటికి ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు వచ్చేటప్పటికి ఏమైందంటే బ్లాస్ట్ ఇంకా పెరిగిందండి సరిగ్గా. బ్లాస్ట్ పెరిగేటప్పటికి ఇంకా అక్కడ నుంచి కొంచెం జనాలందరూ కూడా అటు ఇటు పరుగులు ఎత్తడం జరిగిందండి. రమేష్, ఇప్పుడు నాగరాజు అంతకుముందు మాట్లాడుతూ చెప్పిన ఏంటంటే ముందు గ్యాస్ వచ్చింది, ఆ అధికారులు అయితే సిబ్బంది దీన్ని ఫైర్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మీరేమనుకుంటున్నారు? సార్ మేమనుకుంది కూడా ఏంటంటే ప్రస్తుతం జరిగింది ఇదే కదా, ప్రస్తుతం ఫైర్ అవుతుందేమో అంటే మేమేమనుకున్నాం అంటే గ్యాస్ కి ఫైర్ అవుతుందేమో అనుకున్నాం. కాదండి, అది డీజిలే మొత్తం మీద ఏమో మాకు తెలీదు. గ్యాస్ అయితే ఇంకా విపరీతంగా ఉంటుందని భయాందోళనగా ఉన్నామని మేము. కానీ అది వాళ్ళే ఫైర్ చేశారు అనుకుంటున్నాం, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతుందండి. లక్కవరం గ్రామం వరకు కూడా స్ప్రెడ్ అవుతూనే వచ్చింది ఓకే గాలికి. అందుకని చెప్పేసి వాళ్ళే ఫైర్ చేశారు అనుకుంటున్నాం మేము. మరి మాకు తెలియదు దానికి అదే ఫైర్ అయింది అనుకుంటలేదండి. రమేష్, ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే అధికారుల కంటే మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి దాన్ని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఎన్ని గ్రామాలకి వెళ్ళే అవకాశం ఉంది సార్? ఇప్పుడైతే ప్రస్తుతం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇందాక కొంచెం ఎదరికి వచ్చినా మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళిందని అంటున్నారు. కానీ ఏంటంటే అది కనుక వెళ్ళటం వచ్చిందంటే మాత్రం ఇందాక ఫైర్ అయిన ఆ స్పీడ్కి అయితే మాత్రం ఇన్ని గ్రామాలను చెప్పలేము సార్. చాలా ప్రమాదకరమైన జ్వాల చూసేటప్పటికి మాకు చాలా టెన్షన్ వచ్చేసింది సార్. అక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసు కావచ్చు, లేకపోతే ఓఎన్జీసీ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా, లేకపోతే ఫైర్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓఎన్జీసీ వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు సార్ అందరూ. సార్ మీరు ఎక్కడ ఉన్నారు, మేము ఇలా వస్తున్నామని చెప్పి చేస్తున్నారు సార్. అధికారులు అయితే అక్కడే ఉన్నారు సార్. అక్కడ మొత్తం మన ఈ చుట్టుపక్కల ఎస్సీలు, సీఏ గారు మొత్తం అందరూ వచ్చారు. మొత్తం అధికారులు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ బాగానే స్పందించారు. కానీ సార్ అది ఏంటంటే అది జరిగే ఫైర్ ఏ రకంగా కంట్రోల్ అవుతుంది అన్నది ఒక వాళ్ళ అధికారులు తప్పండి ఇంకెవరికి తెలియదు కదా సార్. అంటే ఏం చెప్తున్నారు, ఎన్ని రోజుల్లో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు? అది ఇంకా ప్రస్తుతం ఇంకా ఏం మాకైతే వాళ్ళు వస్తాను అధికారులు అన్నారండి. మరి ఇక్కడ ప్రస్తుతం అయితే మనం అక్కడ లోకల్ లేను, ఎందుకంటే కొంతమంది జనాలందరూ కూడా ఇక్కడ లక్కవరం ఒక కళ్యాణ మండపంలోకి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళందరి దగ్గర ఉన్నాం సార్ అక్కడ జనాలకి. మేము వెళ్ళిన తర్వాత నేను ఒకసారి కాల్ చేస్తాను సార్. రమేష్, పాసర్లపూడి బ్లోడ్ చూశారు, దాదాపు 65 రోజుల పాటు కోనసీమ కాదు మొత్తం దేశం అంతా వణికిపోయింది ఏం జరుగుతుంది అనేది. అయినా సరే ఎందుకు అధికారులు ఇలా జరుగుతున్న ఘటనలు ఎందుకు ఆపలేకపోతున్నారు మీరు? ఎందుకంటే తరచూ ఓఎన్జీసీ కావచ్చు, లేకపోతే గెయిల్ కావచ్చు జరుగుతున్నదాన్ని మీరు ఎప్పుడు ధర్నాలు చేస్తుంటారో, ఆందోళన చేస్తుంటారు. ఇప్పుడు చిన్న మనం ఉండి అడ్డేసి మీరు ఇక్కడ చేయటానికి లేదు అన్నాం అనుకోండి, మళ్ళీ ప్రెజర్ చేసి పెద్ద చేసి ఫోన్లు కొట్టింటారు సార్ వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా చిన్న జీవితంతో ఆడుకుంటారంటే ఇలా లోకల్లోకి వచ్చి అన్నేసి రోజులు ఓఎన్జీ చేసి మాలాంటి వాళ్ళు జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వాళ్ళు. ఇంకేం చెప్తాం? ఇప్పుడు ఎంతో మంది పిల్ల పాపలతోటి అలా పరుగులెట్టారంటే ఎక్కడికైనా కట్టుకున్న బట్టలతోటి పరిగెట్టిన వెళ్ళిపోయారంటే ఏంటంటే పొజిషన్. నిజంగా ఏదో జరుగుతుంది, అదే నైట్ టైం జరుగుతుంది. ఏంటంటే అప్పుడు పరిస్థితి ఏంటి? నైట్ టైం జరిగితే అందరం పడుకుని ఉంటాం, స్ప్రెడ్ అవుతుంది. ఏం చెప్పండి పొజిషన్? ఇప్పుడు ఏదో అదృష్టం కొద్ది పగడాలు జరిగింది కాబట్టి అప్పటికప్పుడు ఊరంతా గ్రామాన్ని తరలించడం జరిగింది. అది కూడా మా ఊళ్ళందరూ చాలా మంది ఏమన్నారు, అది ఏమవుతుంది మామూలుగా కంట్రోల్ చేసేస్తారన్నారు. మనకి ఏదైనా కీడించి వేయించమన్నారు, మనకు మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు అని చెప్పేసి 2 గంటల ముందే మేము అందరం కూడా దాన్ని కంట్రోల్ చేయడం. మా కుర్రోళ్ళు అందరూ కూడా జనసేన కుర్రోళ్ళు అందరూ కూడా స్పీడ్గా
అంటే అందుకని మొత్తం అందరూ అటు ఇటు పరుగులు తీసి అప్పటికప్పుడు కంట్రోల్ చేయడం జరిగిందని జనాన్ని అందరు నేను. రమేష్ మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగా అందరూ ఏ పట్టణాల్లో అర్ధరాత్రి ఉన్నారు. జరిగితే రమేష్ మీరు అన్నట్టు అర్ధరాత్రి జరిగితే నిజంగా ఎంత ప్రమాదాన్ని ఊహించారు. ఏమీ లేదు సార్, సేమ్ నగరంలో అంతకుముందు ఏం జరిగిందో అదే నగరంలో పరిస్థితి. జరిగినప్పుడు చూసాం. ఎందుకని అదే అధికారులు నిర్లక్ష్యంగానే ఉన్నారా? ఎందుకు లేకపోతే జరుగుతున్న ప్రమాదాలని అడ్డుకట్ట వేయలేకపోతున్నారా? ఎందుకు ఏం చేస్తున్నారు అధికారులు? ఏమంటే ఇది వరకు ఒకసారి జరిగినప్పుడు మళ్ళీ ఇలా రిపీట్ అయిందంటే అధికారులు నిర్లక్ష్యమే కదండి. అది ఇవాళ కానీ ఏం కాదు కదా. ఇప్పుడు ఇది వరకు ఎలా జరిగిందో అది ఇవాళ అక్కడ మనకు నగరం జరిగింది, అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఇదే నైట్ టైం అనుకోండి, ఊరంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కంట్రోల్ చేయలేదు, ఏ గ్యాస్ పోయి అంటుకుంటుంది, అయిపోయిన తర్వాత స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? అదే పరిస్థితి కదా. రమేష్ నేను అడుగుతున్నది ఇప్పుడు అటు పాసాలపూడి కావచ్చు లేకపోతే నగరం కావచ్చు ప్రమాదం జరిగినప్పుడు కాదు, ప్రమాదం జరిగిన తర్వాత కోనసీమలో ఆ చెట్టు అంతా కొడుకులా చూసుకునే కొబ్బరి చెట్లు ఉన్నాయి, లేకపోతే మీ వరి పొలాలు ఉన్నాయి, ఇవన్నిట్లు కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందని అనుకుంటున్నారు? రమేష్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో రమేష్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు పాసాలపూడి కావచ్చు లేకపోతే నగరం కావచ్చు, ఈ రెండు ప్రమాదాలు జరిగినప్పుడు కాకుండా జరిగిన తర్వాత అంటే కోనసీమలో మీరు చెట్టంతా కొడుకనుకునే కొబ్బరి చెట్లు నష్టపోయారు, వరి పొలాలు నష్టపోయారు. ఇప్పుడు దీనివల్ల ఎంత ప్రమాదం జరగబోతుంది? పంట పొలాలు కావచ్చు, మిగతా వాటికి కావచ్చు. సార్ పంట పొలాలు ఈ నష్టం సంగతి అలా ఉంటుంది సార్. మనిషి అయిపోతే పంట పొలాలు మాత్రం ఏం చేస్తాయి సార్? మనుషులకే ప్రమాదం కదా మెయిన్. ఇప్పుడు నిజంగా మనిషి ఉంటేనే కదా రేపు పొద్దున పంట పొలాలు ఊడుచుకున్నా ఏం చేసుకున్నాను. మనిషి లేకపోతే ఏంటండి? మొత్తం అంతా భయబంతులు అయిపోయాం కదండి. పంట పొలాలకు ఎలాగా నష్టమే. ఇవాళ చిన్న విషయం కాదండి ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ఎలాగా పంట లేదు, ఎలాగా ఒక తాగడానికి నీరు లేదు, ఏమీ లేదు ఈ ఓఎన్జీసీ వల్ల. అన్ని విధాల ప్రాబ్లం కదా సార్. ఎప్పుడు అంటే మీరు చూస్తున్న ప్రకారం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది రమేష్ ఇది? అంటే మీరు అంటున్నట్టు గ్యాస్ మిగతా పొగలు కావచ్చు లేదా మంటలు కావచ్చు, దానికి దీనికి ఒక 2 గంటల గ్యాప్ ఉంది అంటున్నారు. టైం అప్పుడే మేము జరిగేది ఒక 3 గంటలు అవుతుంది మా సంఘటన సార్. 12 ఆ టైంలో జరుగుతుందండి. ఆ ఫైర్ ఎప్పుడు వచ్చింది? 12 గంటలకి గ్యాస్ రిలీజ్ అయింది అంటున్నారు పొగల్లాగా. మంటలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సరే సార్, మంటలు తిరిగినట్టు ఉన్నాయండి సార్. మళ్ళీ నేను చేస్తాను సార్. వీళ్ళు మా ఊళ్ళందరినీ ఎక్కడికైనా తరలించాలి ఏంటో చూస్తాం. రైట్. ఇది స్థానికులు నాగరాజు కావచ్చు, రమేష్ కావచ్చు, వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది కానీ అర్ధరాత్రి పూట జరిగి ఉంటే మా ప్రాణాలకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ఓఎన్జీసీకి గతంలో జరిగిన ఈ ప్రమాదాలు అనేక ఉన్నాయి. దాదాపు కోనసీమలో 4-5 ప్రమాదాలు జరిగితే అందులో పాసాలపూడి కావచ్చు, నగరంలో జరిగిన ప్రమాదం కావచ్చు, ఇవన్నిటిని చూసిన తర్వాత పంట పొలాలు కొబ్బరి చెట్లను పక్కన పెడితే తమ ప్రాణాలకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ప్రమాదాలు జరుగుతున్న తర్వాత వాళ్ళు వస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు, గ్రామాల నుంచి తరలిస్తున్నారు, ఇవంతా కాదు. కానీ